హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎప్పుడు ఒకేలాంటి సాంబార్ తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీరు ఈ సాంబార్ చేస్తున్నప్పుడే ఇల్లంతా గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ చొప్పున వాటర్ వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మీరు కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉడకబెడితే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుందండి. అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేసినా కూడా స్పీడ్గా ఉడుకుతుంది. మనం చిన్నగా సాంబార్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 5 ఎండుమిర్చి, 4 రెమ్మల కరివేపాకు వేసి మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోండి. ఇక్కడ కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకుని ఉంచుకుంటే మనకి రసం అనేది త్వరగా వస్తుందండి. అందుకని కొంచెం చింతపండును 2 సార్లు కడిగి పెట్టుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి నాననివ్వండి. ఆ తర్వాత మరొక గిన్నె తీసుకుని ఒక బౌల్ ఆనపకాయ ముక్కలు, ఒక బౌల్ క్యారెట్, ఒక బౌల్ బెండకాయ, ఒక బౌల్ ఉల్లిపాయ, ఒక బౌల్ దొండకాయ ముక్కలు వేసి వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా ములక్కాడ కానీ, ముల్లంగి కానీ ఇంకా ఉంటాయి కదండి, టమాటా కానీ ఇలా వేరే ఏమున్నా కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుని కూడా వేసి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని కూడా రసాన్ని చిక్కగా తీసి వేసి మొత్తం అన్నిటినీ గరిటతో ఒక్కసారి ఫ్రీగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 3 స్పూన్స్ సాల్ట్ వేసి మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు కావాలంటే మీకు వాటర్ ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని మరొకసారి స్టవ్ పైన పెట్టుకుని వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వండి. నేను కుక్కర్ మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకున్నానండి. ఈలోపు మనం పోపు తయారు చేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. 4 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 10 మెంతులు, 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత సాంబారు కూడా మరిగిపోయి ఉంటుంది కదా, కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న పోపును కూడా వేసి ఒక 5 నిమిషాలు స్టవ్ పైన మరగనివ్వండి. అంతే, మనకి వేడి వేడిగా సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.